ఇప్పుడు ఇంకో చిన్న కండిషన్స్ తీసుకుందాం. ఏంటంటే చాలామంది ఐటీ వాళ్ళు కానీ, లేకపోతే ఎనీ లాంగ్ సిట్టింగ్ పోస్చర్స్ ఉన్న లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే మీ సిట్టింగ్ పోస్చర్. చాలామంది ఎలా అంటే ఉన్నాయి కదా చైర్స్ అని చెప్పేసి ఇదొక స్టైల్‌లో కూర్చుంటారు. లేదు అనుకుంటే మొత్తం వంగిపోతారు. లేదు అంటే సైడ్‌కి ఇట్లా వంగిపోయి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. లేదు అంటే కాలు మొత్తం లేపేసి మొత్తం దాని మీద చైర్ మీద వండుకుంటారు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ పెయిన్స్ అనేది వస్తుంది. నార్మల్ పోస్చర్ అనేది ఎప్పుడైనా మనకి స్ట్రెయిట్ అప్రైట్ అన్నట్టు. ఇప్పుడు నేను కూర్చున్నాను చూసారా? ఇది స్ట్రెయిట్ పోస్చర్ అంటాం. స్ట్రెయిట్ కూర్చోవడం. దీని ప్రకారంగా మీరు అలైన్మెంట్ చేసుకొని అంటే మీ కాళ్ళు కానీ మీ చేతులు కానీ కరెక్ట్గా లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కూర్చునే దగ్గర మీ ఎల్బోస్ దగ్గరికి ఎగ్జాక్ట్గా మీ చేతులు అనేది ఉండాలి, ఈ ఎల్బో ప్లేట్స్ అనేది. అండ్ కింద మీరు కూర్చున్న దగ్గర మీ కాలు అనేది మొత్తం ఆనాలి కిందికి. కొందరు పైకి లేపు కూర్చుంటారు, కొందరు కిందికి లేపు మొత్తం కూర్చుంటారు. కానీ కరెక్ట్గా 90 డిగ్రీస్ కన్నా 90 డిగ్రీస్ కన్నా మీ మోకాలు కానీ కొంచెం పైకి లేచి ఉండాలి అంతే. సో దీంతో ఏమవుతుందంటే మన అరికాలు కానీ మోకాలు కానీ అంత ప్రాపర్ పోస్చర్లో ఉండి స్పైన్ మీద హర్ట్ అనేది కాదు. స్పైన్ మీద హర్ట్ కాకుండా ప్రాపర్గా పైకి దాన్ని మంచిగా హైట్ లేపుతూ ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తూ, సో దానివల్ల ఏంటంటే మీరు ఎంత లాంగ్ సెట్టింగ్ ఉన్న స్టాండింగ్లో ఉన్నా మీకు నొప్పి అనేది రాదు. అండ్ ఎల్బో పోస్చర్స్ కానీ మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబే చేస్తున్నారు, నెక్ అనేది ప్రాపర్ స్ట్రైట్ పోస్చర్ పెట్టుకోండి. అండ్ ఐస్ అనేది డ్రూపింగ్లో పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మీ ల్యాప్టాప్ లెవెల్ అనేది పైకి లేపుకొని ఎగ్జాక్ట్ లెవెల్స్కి చూసుకోవాలి. అంటే మీరు చూసే లెవెల్కి మీ స్క్రీన్ అనేది కనిపించుకోవాలి మీరు. సో అలా మీరు చూస్తున్న కొద్దీ ఏంటంటే అలా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, వర్క్ పర్ఫార్మెన్స్ కూడా హైట్ అవుతుంటుంది. సో అప్పుడు మీ లీవ్ పర్ఫార్మెన్స్ కానీ మీ డల్ పర్ఫార్మెన్స్ కానీ అంత డౌన్ అయిపోతుంటుంది. సో అలా మీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒకటి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎనీథింగ్ యూ వాంట్ టు క్లారిఫై కింద స్క్రోల్ అయిన నెంబర్స్కి కాల్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ కానీ నెంబర్స్ కానీ. ఆర్ లేకపోతే ఇక్కడ మధురనగర్ మెట్రో స్టేషన్ దగ్గర మా క్లినిక్ అనేది ఉంటుంది, ప్రైడ్ ఫిజియోథెరపీ అని. మీరు అక్కడికి వచ్చేయండి, మీరు కలవచ్చు మమ్మల్ని. మేము మార్నింగ్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఉంటాము. సాటర్డేస్ 10 to 7 అనేది ఉంటాం. ఎనీ టైమ్ యూ కెన్ గివ్ అస్ అ కాల్. మీరు వచ్చి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకొని యూ కెన్ గో హెడ్ విత్ ఇట్. మా దగ్గర ఎవ్రీ కండిషన్కి వర్క్ అనేది చేస్తాము. ఎవ్రీ కండిషన్ పెయిన్ కానీ ఫస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది మీకు అనేది ఫస్ట్ అది ఐడెంటిఫై చేస్తాం. దాంతో మీకు రిలేషన్స్ ఏమైంది, పెయిన్ ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది, అది ఐడెంటిఫై అయితే మీ రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్ మీకు పెయిన్ రిమూవల్ అనేది ఈజీ అవుతుంది. అది ఐడెంటిఫై చేయకుండా మీరు ఒట్టి పెయిన్నే మనం చేస్తూ కూర్చుంటే కాదు. సో మా మెయిన్ యూఎస్పీ ఇస్ ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ యువర్ పెయిన్. అది